ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రెండో రోజు కస్టడీలో రాధాకిషన్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఉదయం జైలు నుంచి బంజారాహిల్స్ పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. అయితే విచారణ టైంలో ఆయనకు హై బీపీ రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో డాక్టర్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు అధికారులు. పిఎస్ లో రాధాకిషన్ కు వైద్య పరీక్షలు చేయించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రెండో రోజు కస్టడీలో రాధాకిషన్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఉదయం జైలు నుంచి బంజారాహిల్స్ పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. అయితే విచారణ టైంలో ఆయనకు హై బీపీ రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో డాక్టర్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు అధికారులు. పిఎస్ లో రాధాకిషన్ కు వైద్య పరీక్షలు చేయించారు. మరోవైపు ట్యాపింగ్ వ్యవహారంలో నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను స్పెషల్ బ్రాంచ్ టీం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా నేతల ఫోన్ ట్యాప్ చేసినట్లు కానిస్టేబుళ్లపై అభియోగాలున్నాయి. జిల్లాలో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలుపొందిన ఓ ప్రజాప్రతినిధి ఫోన్ సంభాషణ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు సమాచారం. అప్పట్లో నేతల ఫోన్ సంభాషణ వినేందుకు ఏకంగా హైదరాబాద్ రోడ్డులో ఆఫీస్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అటు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరికొంతమంది పోలీసులు సహకరించినట్లు ఆధారాలు గుర్తించడంతో వారిపైన నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.